భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్యరాయలు గారు, రూరల్ అధ్యక్షుడు నాగిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు, అసెంబ్లీ కన్వీనర్ బిజివేముల భాస్కర్ రెడ్డి గారు, అలాగే ఉపాధ్యక్షులు కటారి కిరణ్ కుమారి గారు ప్రారంభించడం ప్రతి ఒక్కరి వాటిలో ఘన స్వాగతం పలికేందుకు మనం వెళ్తున్నాం. గుడ్ మార్నింగ్ టు ఆల్, అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. ఇవాళ భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ బిజివేముల భాస్కర్ రెడ్డి గారు, అలాగే భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్యరాయలు గారు, అలాగే రూరల్ అధ్యక్షుడు నాగిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాల్టి రోజున మన బద్వేల్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీకి అంటే ఏంటి ఇవాల్టి రోజున ప్రోగ్రాం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా నియమితులైనటువంటి పివిఎన్ మాధవ్ గారు మొదటిసారి మన తొలి గడపైనటువంటి కడపకు ఇవాల్టి రోజున విచ్చేయబోతున్నారు. ఆయనకు భారీ స్వాగతం పలికేందుకు బద్వేల్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ఇవాల్టి రోజున మనం బయలుదేరుతున్నాం. మనతో అసెంబ్లీ కన్వీనర్ బిజివేముల భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న, చెప్పండి ఏంటి ప్రోగ్రాం? రాష్ట్ర అధ్యక్షులు కడపకు విచ్చేసిన సందర్భముగా మేమందరము ఎక్కడికి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాం. మనతో అదే విధంగా ఇవాళ రోజున బద్వేల్ పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్యరాయలు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న, ఏంటి ప్రోగ్రాం ఇవాళ రోజున మీరు కడపకి? ఈ రోజు చాలా సుదినం. మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గారు పివిఎన్ మాధవ్ గారు కడపకు విచ్చేసిన సందర్భంలో మన బద్వేల్ పార్టీ మన భారతీయ జనతా పార్టీ తరఫున మన బద్వేల్ నుంచి ప్రతి ఒక్క కార్యకర్తలు బయలుదేరుతున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమం దిగ్విజయవంతం కావాలని మేము ఆశిస్తున్నాం. మనతో బద్వేల్ రూరల్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు వెంకట సుబ్బారెడ్డి గారు ఉన్నారు. అంటే ఆయన భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షులుగా నియమితులైనటువంటి పివిఎన్ మాధవ్ గారు ఈరోజు మొట్టమొదటిసారిగా జిల్లాల పర్యటన సందర్భంగా మొట్టమొదటిసారిగా మన కడప జిల్లాకు విచ్చేసిన సందర్భంగా ఆయన్ను అధిక సంఖ్యలో జనం సేకరించి మనం స్వాగతం పలకడానికి ఇక్కడ నుంచి బద్వేల్ నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున బయలుదేరి వెళ్ళాలని మనస్ఫూర్తిగా. మనతో అశోక్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. అన్న, మీ బీజేవైఎం తరఫున ఇవాళ రోజున కడప జిల్లాలో ఆయనకు ఏ విధమైనటువంటి స్వాగతం పలకబోతున్నారు? అంటే ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీ యువజన మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు గతంలో ఆయన. ఇవాళ రోజున మీరు కూడా బీజేవైఎం లో ఉన్నారు కాబట్టి ఏ విధంగా మీరు ఆయనకు స్వాగతం పలకబోతున్నారు? అందరికీ నమస్కారం. ఈ రోజు మా ఆంధ్రప్రదేశ్ బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి పివిఎన్ మాధవ్ అన్న గారికి స్వాగతం పలకడానికి బీజేపీ యువమోర్చా తరఫున ఘనంగా పెద్ద ఎత్తున భారీగా 350 నుంచి 400 మందితో యువమోర్చాతో సంఖ్య నుంచి అతనితో ర్యాలీలో నడవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము. అలాగే బద్వేల్ నుంచి బీజేపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా ఇక్కడి నుంచి భారీగా వెళ్ళడానికి బస్సుల్లో కారులో అందరూ సిద్ధంగా ఉన్నారు. బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాల్లో అందరం స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుంచి అందరికీ స్వాగతం పలుకుతున్నాం. మన నూతన అధ్యక్షుల గారికి స్వాగతం పలకడానికి కోసం బద్వేల్ నుంచి అందరం భారీగా వెళ్ళడం జరుగుతుంది. అంటే బీజేవైఎం తరఫున అక్కడ ఇవాళ కడప జిల్లా భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఏ విధంగా అక్కడ ప్రతి విషయంలోనూ బీజేవైఎంకి నిన్న బాధ్యతలు అప్పచెప్పారు. ర్యాలీలో జెండాలు పట్టుకోవడం కానివ్వండి, ఒక సిస్టమేటిక్గా వెళ్ళడం కానివ్వండి, అదేవిధంగా భోజనాల దగ్గర కానివ్వండి, కార్యక్రమంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులందరికీ కార్యకర్తలందరికీ క్రమశిక్షణగా కూర్చోబెట్టి అందరినీ సిద్ధంగా చేసి భారీ సభలో మాట్లాడుతున్నటువంటి మన అధ్యక్షుల వారిని సభలో కూర్చొని ఇది చేయడం కోసం ముందు బీజేపీ యువమోర్చా వాళ్ళు ముందుగా ఉండి నడిపించడం జరిగింది. నేను గత 40 సంవత్సరాల నుంచి ఉన్న పార్టీలో ఏదో 2-3 పోయేటప్పుడు ఉన్నటువంటి వాతావరణం ఈరోజు ఒక పండగ వాతావరణంగా బద్వేల్ తాలూకా నుంచి ఇంతమంది పోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తుంది. ఇంకా కార్యకర్తలు దిగే వాళ్ళు కూడా రేపు రాబోయే రోజుల్లో వందలాది వేలాది మంది భారతీయ జనతా పార్టీని ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా యువతలో ప్రతి ఏ కాలేజీలోకి పోయినా ఎక్కడ యువత లేకపోయినా కూడా భారతీయ జనతా పార్టీ బద్వేల్ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ బిజివేముల భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. మనం ఇవాళ బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ ఆయన పలకరించడం జరిగింది. అన్న, మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ఒక ప్రశ్న. ఇవాల్టి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నియమితులైనటువంటి పివిఎన్ మాధవ్ గారికి ఒక చరిత్ర ఉంది. అది ఏంటంటే గతంలో వాళ్ళ తండ్రి గారు పివిఎన్ చలపతిరావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొట్టమొదటి
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇటువంటి చరిత్ర ఏ రాష్ట్రానికి లేదు, మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్ కు దొరికింది. దీనిపై ఇన్ని సంవత్సరాల నుంచి సుదీర్ఘ రాజకీయ అనుభవం మీకు భారతీయ జనతా పార్టీలో, దీని గురించి మీ యొక్క అభిప్రాయం మీరు ఏ విధంగా చెప్పదలుచుకున్నారు? అభిప్రాయం ఏముంది, ఇంకా ఆయన వాళ్ళు ఫస్ట్ నుంచి బీజేపీలో ఉండేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు దాని తరపున ఈయనకు అవకాశం ఇచ్చేదానికి కల్పించారు. ఇవాళ రోజున మీరు ఈ యొక్క ప్రోగ్రామ్ ని ఏ విధంగా కండక్ట్ చేయబోతున్నారు, అంటే మీ ఆధ్వర్యం నుంచి? మా ఆధ్వర్యం నుంచి ఇక్కడ బద్వేల్ నుంచి ఒక సుమారు 150-200 సంఖ్యను బద్వేల్ నుంచి తీసుకుపోయేదానికి మేము రెడీగా ఉన్నాము. ఇచ్చేదానికి మేము రెడీగా ఉన్నాము. అదండి, ఇవాళ రోజున మనతో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య రాయల్, అలాగే రూరల్ అధ్యక్షుడు వెంకట సుబ్బారెడ్డి గారు, అసెంబ్లీ కన్వీనర్ బీజేఎంల భాస్కర్ రెడ్డి గారు ఇవాళ మరి కొద్దిసేపట్లో ఈ యొక్క కార్యక్రమానికి బద్వేల్ నియోజకవర్గం బద్వేల్ జెడ్పీ హై స్కూల్ బాలరాయ్ స్కూల్ నుంచి మరి కొద్దిసేపట్లో ఈ యొక్క బస్సు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. పట్టారు. ఈ యొక్క కార్యక్రమానికి బద్వేల్ భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు మద్దిశెట్టి ప్రసాద్ రాయల్ గారు కూడా ఇప్పుడే రావడం అయితే జరిగింది. మరి కొద్దిసేపట్లో యొక్క కార్యక్రమం అనేది మొదలు కాబోతుంది. మనతో ఉపాధ్యక్షుడు గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అన్న, చెప్పండి, ఏంటి ప్రోగ్రామ్ ఇవాళ రోజున? ఈరోజు మన మొట్టమొదటిసారి మన రాష్ట్ర అధ్యక్షులు గారు కడప జిల్లాకు చేసిన సందర్భంగా ర్యాలీ మీటింగ్ జరుగుతున్నది. ప్రతి ఒక్కరూ ఇవాళ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ నేను సురేష్, మీ బద్వేల్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారికి స్వాగతం పలికేందుకు బద్వేల్ నియోజకవర్గం నుంచి బద్వేల్ అర్బన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య రాయల్ గారి ఆధ్వర్యంలో, అలాగే బీజేఎంల భాస్కర్ రెడ్డి గారు, నాగిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు, అలాగే ప్రతి ఒక్క కార్యకర్తలు, నాయకులు ఇవాళ రోజున కడపకు బయలుదేరి వెళ్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని మన బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ గారు జెండా ఊపి ప్రారంభించడం అయితే మనం ఇక్కడ చూడొచ్చు. చూడండి, ఒక గొప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమితుడైనటువంటి పివిఎన్ మాధవ్ గారు మొట్టమొదటిసారి మన తొలి గడపైనటువంటి ఇవాళ రోజున కడపకు ఇచ్చేయబోతున్నారు. ఆయనకు భారీగా ఘన స్వాగతం పలికేందుకు ఇవాల్టి రోజున మన బద్వేల్ నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరూ మరికొద్దిసేపట్లో బస్సు బయలుదేరుతుంది. అలాగే బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ గారు ఈ యొక్క జెండాను ఊపి ప్రారంభించడం అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య రాయల్ గారు, రూరల్ అధ్యక్షుడు నాగిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు, అసెంబ్లీ కన్వీనర్ బీజేఎంల భాస్కర్ రెడ్డి గారు, అలాగే ఉపాధ్యక్షులు కటారి కిరణ్ కుమారి గారు, తుడిమెల్ల వీరలక్ష్మి, మద్దిశెట్టి ప్రసాద్ రాయల్ గారు, కార్యదర్శులు ప్రతి ఒక్కరూ ఇవాళ రోజున ఈ యొక్క కార్యక్రమానికి బద్వేల్ నుంచి తరలి వెళ్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మన బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ గారు జెండా ఊపి బస్సు అనేది మనకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, మనం చూడొచ్చు. ప్రతి ఒక్క కార్యకర్త ఇవాల్టి రోజున గర్వంగా మా యొక్క భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి స్వాగతం పలికేందుకు ఇవాళ రోజున కడపకు బయలుదేరి వెళ్తున్నారు ప్రతి ఒక్కరూ. బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ గారు మనం చూడొచ్చు ఇప్పటి వరకు జెండా ఊపి ఆయన ప్రారంభించడం, ప్రతి ఒక్కరి ఇవాళ రోజున ఘన స్వాగతం పలికేందుకు మనం వెళ్తున్నాం. ఎంతో అహర్నిశలు శ్రమించి ఈ యొక్క కార్యక్రమానికి రూరల్ అధ్యక్షుడు వెంకట సుబ్బారెడ్డి గారు ఇవాళ రోజున ఈ యొక్క కార్యక్రమానికి బయలుదేరి వెళ్తున్నారు.